కోవిడ్-19 కష్టకాలంలో 3 ఏళ్ల పాటు శ్రమించి సేవలందించిన నిమ్స్ వైద్యులకు ప్రత్యేక గుర్తింపు దక్కింది. నిమ్స్ వైద్యుల విశేష సేవలకు గుర్తింపుగా ఐసీఎంఆర్ ప్రశంసా పత్రాలతో సన్మానించింది. జనరల్ మెడిసిన్ విభాగానికి చెందిన ప్రొఫెసర్ నావల్ చంద్ర, ప్రొఫెసర్ వైఎస్ఎన్ రాజు, ప్రొఫెసర్ సుబ్బలక్ష్మి, జమునా హుసేన్, మైక్రోబయాలజీ విభాగానికి చెందిన ప్రొఫెసర్ ఉమాబాల, ప్రొఫెసర్ తేజ, పద్మజ, ఎంవీఎల్ఎన్ రామ్మోహన్ పనితీరును మెచ్చుకుంది. ప్రశంసా పత్రాలు అందుకున్న వైద్యులకు నిమ్స్ డైరెక్టర్ బీరప్ప, ఎగ్జిక్యూటివ్ రిజిస్ట్రార్ శాంతివీర్, సీనియర్ వైద్యులు అభినందనలు తెలిపారు. కోవిడ్-19 కష్టకాలంలో 3 ఏళ్ల పాటు శ్రమించి సేవలందించిన నిమ్స్ వైద్యులకు ప్రత్యేక గుర్తింపు దక్కింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వంశీ అందిస్తారు. వంశీ, చెప్పండి, కోవిడ్ కష్టకాలంలో 3 ఏళ్ల పాటు అత్యుత్తమ సేవలందించిన నిమ్స్ వైద్యులకు ఐసీఎంఆర్ ప్రత్యేక ప్రశంసా పత్రాలు అందజేసింది. దీనికి సంబంధించిన అప్డేట్ ఏంటి? డాక్టర్స్ ఏమంటున్నారు? ప్రశంసా పత్రాలు అందుకున్న డాక్టర్స్ ఏమంటున్నారు? గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్నటువంటి అనేక నిర్ణయాలు, చర్యల వలన ఏదైతే ప్రభుత్వ సంస్థలకు, వ్యవస్థలకు మంచి గుర్తింపును దేశవ్యాప్తంగా తీసుకొస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. 2019 కోవిడ్ ప్రారంభమైనటువంటి విషయం మనందరికీ కూడా తెలిసిందే. ఆ సందర్భంగా ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం కోవిడ్ సమయంలో, కోవిడ్ కష్టకాలంలో అటు ప్రజలను ఆదుకున్నటువంటి విషయం కూడా మనందరికీ కూడా తెలిసిందే. ఈ సందర్భంగా ఆసుపత్రులు కీలక పాత్ర వహించినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. ఈ సందర్భంగా అటు ఏదైతే నిమ్స్ ఆసుపత్రిలో కూడా ఆనాడు ప్రభుత్వం సకల సౌకర్యాలను కల్పించినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ఈ సందర్భంగా ఆనాడు ప్రభుత్వ వైద్యులు ఏదైతే నిమ్స్ వైద్యులు అందించినటువంటి వైద్య సేవలకు అనుగుణంగా ఏదైతే గుర్తింపులు ఇస్తూ ఐసీఎంఆర్ ప్రత్యేకంగా గుర్తింపులు ఇవ్వడం జరిగింది. దాంతో పాటుగా వైద్యులను అప్రిషియేషన్ చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. కోవిడ్-19 కష్టకాలంలో 3 ఏళ్ల పాటు శ్రమించి సేవలు అందించినటువంటి నిమ్స్ వైద్యులకు ప్రత్యేక గుర్తింపు దక్కిందని మాత్రం మనం చెప్పొచ్చు. నిమ్స్ వైద్యుల సేవలను ఐసీఎంఆర్ గుర్తించి ప్రశంసా పత్రాలతో ఏదైతే వారి యొక్క పనితీరును కొనియాడినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. సో ఏదైతే ప్రశంసా పత్రాలు అందుకున్న వారిలో జనరల్ మెడిసిన్ విభాగానికి చెందినటువంటి ప్రొఫెసర్ నవల్ చంద్ర, ప్రొఫెసర్ వైఎస్ఎస్ రాజు, ప్రొఫెసర్ సుబ్బలక్ష్మి ఉన్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. దాంతో పాటుగా మైక్రోబయాలజీ విభాగానికి చెందినటువంటి వారు కూడా ఉన్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. దాంతో పాటుగా కోవిడ్ సేవలను వేగంగా అందించేందుకు ఐసీఎంఆర్ సహకారంతో గాంధీ, ఈఎస్ఐ, ఎంజీఎం ఆసుపత్రులను సమన్వయం చేసుకుంటూ కోవిడ్ రోగులకు అందించిన సేవలు, వసతుల సౌకర్యాలపై ఎప్పటికప్పుడు నివేదికలు కూడా ఆనాడు అందించినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ఆనాడు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం ఆనాడు అధికారంలో ఉన్న నేపథ్యంలో ఆ రోజు కోవిడ్ సమయంలో కూడా ప్రభుత్వ ఆసుపత్రుల్లో అనేక వైద్య సేవలకు సంబంధించినటువంటి సౌకర్యాలను అందించినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. మొత్తం మీద నిమ్స్ వైద్యులకు ఐసీఎంఆర్ మాత్రం ఈ అంశం పైన కొంత ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఇచ్చి ప్రశంసించినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ వంశీ.